హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? ఒక బండను పగలగొట్టే ప్రయత్నాలన్నీ మొదట విఫలమైనట్టు కనపడినా చివరికి ఫలితాన్ని ఇస్తాయి. ప్రతి క్లిష్ట సమస్య అలాంటిదే. వాగే వారితో సీక్రెట్స్ చెప్పకూడదు. వాదించే వారితో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. తెలివైన వారితో పోటీ పడకూడదు. తెగించిన వారితో తలపడకూడదు. గెలిచిన వాళ్ళని ఎప్పుడూ ఆదర్శంగా తీసుకోండి. ఓడిన వాళ్ళని ఎప్పుడూ అనుభవంగా తీసుకోండి. అప్పుడే మీరు లైఫ్లో ఏదైనా సాధించగలరు. లైఫ్లో మనమందరం చేసే తప్పు ఇదే. మనం సంపాదించిన దానితో తృప్తి పడకుండా ఇంకా సంపాదించాలి అనే ఆరాటంతో మనకు ఉన్నదానిని కూడా ఆస్వాదించలేము. నీరు వాడకం లేకపోతే పాచి పడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలాగే మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి, బంధాలు బలహీనపడతాయి. నిజమైన ప్రేమలోనే కోపాలు ఎక్కువ, తాపాలు ఎక్కువ. వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయే వాళ్ళే ఎక్కువ. మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి. కానీ 1000 పోగొట్టుకునే అంత వ్యసనంగా మారకూడదు. కోపం, అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకోనివ్వవు, సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండిటిని వదిలేసి చూడు, జీవితం ఆనందమయం అవుతుంది. మాటలే కదా అని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు. మాటల మాయా ప్రపంచంలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. ఓపిక మొదట కష్టంగా ఉంటుంది. మీరు బాధపడతారు, మనుషులు చులకనగా చూస్తారు, మీకు మానేయాలనిపిస్తుంది. కానీ మీరు కొనసాగుతూ ఉంటే దానికి విలువ ఉంటుంది. చివరకు మిమ్మల్ని విజయం వరిస్తుంది. ఎవరినో మెప్పించడం కోసం ఇంకొకరిని అకారణంగా నొప్పించకండి. ఈరోజు మీరు పొందిన ఆ మెప్పు ఏదో ఒకరోజు తిరిగి మిమ్మల్ని నొప్పించక మానదని మరువకండి. ఓకే అండి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.